నమస్కారం గురువుగారు. మహాదేవ. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానమ్మా. గురువుగారు, మృగశిర నక్షత్రం యొక్క స్వభావాలు, గుణాలు ఎలా ఉంటాయి గురువుగారు? మృగశిర నక్షత్రం అనేది అద్భుతమైన నక్షత్రం తల్లి. మనకు ఉండేటువంటి నక్షత్రాలన్నీ 27 నక్షత్రాలు చాలా అద్భుతమైనవి. అందులో ఈ మృగశిర అనేటువంటిది చాలా విశిష్టతైంది, చాలా విశేషమైనటువంటిది. నువ్వు నీకు తెలుసో తెలియదో, మృగశిర కర్తె అని వస్తుంది, తెలుసారా తల్లి? మృగశిర కర్తె, రోహిణి కర్తెలలో విపరీతమైన ఎండలు వర్షాలు పడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మృగశిర కర్తె వచ్చినప్పుడు కంచంలో చేపల ముక్కలు కావాలి అని అంటారు. అవునా? మృగశిర అనేటువంటిది ఎంతో యోగ్యతమైనటువంటి నక్షత్రం. వీళ్ళ స్వభావం తల్లి తొందరగా డబ్బులు ఖర్చు పెట్టడం. అప్పులంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీది మృగశిర నక్షత్రం అనుకుందాం. నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు ఇలా డబ్బులు కావాలి అది ఇది అని అంటే వేరే వాళ్ళని అడిగేసి తీసుకోవచ్చు కదా అని ఎవరైనా అంటారు కదా. కానీ మృగశిర నక్షత్రం వాళ్ళు అలా కాదు, వాళ్ళ జేబులో ఉన్నాయి తీసి చేతిలో పెట్టేస్తారా, తీసుకొని పో అంటారు. అంటే దానగుణ స్వభావాలు అదొకటి. వీడి దగ్గర లేకపోయినా పర్లేదు కానీ పక్కవాడు డెవలప్ కావాలి అనేటువంటి మంచి ఆలోచన ఉండే వ్యక్తులు. కాకపోతే వీళ్ళ కోపం వస్తుంది తల్లి. ఆ కోపం వచ్చినప్పుడు ప్రళయాలకు మూలా కారణం అవుతుంది. ప్రళయానికి మూలా కారణం అయితే వీరికి ఏంటి అని అంటే నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ కుజుడ వలన వాళ్ళకి ఏంటి అని అంటే ఆరోగ్య సమస్యలు కాస్త తొందరగా వస్తూ ఉంటాయి. వారేంటంటే ఎక్కువగా, ఎందుకంటే మనకు శాస్త్ర విధిలోనే ఉంది, కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. ఈ కుజుడి యొక్క నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడయ్యాడు కాబట్టి రోగాలకు మూల కారణమవుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేయాలి? నిత్యంగా కుజుడి యొక్క ఆరాధన చేసిన, కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే అత్యంత అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అయితే కుజుడు కేవలం రోగానికేనా అంటే ఒక రోగం అని కూడా కాదు, రుణబాధలు, అప్పులు పెరగడం కూడా అవుతాయి వీరికి. ఈ మృగశిర నక్షత్రం వారికి అప్పులు అనేటువంటిది కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇంట్లో సంసారంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే భార్య ఉంటుంది, నాకు ఇది కావాలి తీసుకురా అంటది. ఏంటిది? బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఉంటాయి కదా, అవి తీసుకురా అంటది. తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది తల్లి? వంట చేసి పెడతా. కానీ తీసుకురాలేని స్థితిలో ఉంటే ఏం చేయలేని పరిస్థితి కదా, గంజే చిప్ప అయిపోతుంది. అవునా? ఈ మృగశిర నక్షత్రం వారి యొక్క విధి తత్వాల్లో కూడా ఇదే రీతి మొదలవుతూ ఉంటుంది. ఈ రీతి వలన వారు చేసేటువంటి పనులు కూడా మర్చిపోయి ఉండాల్సి వస్తుంది. అలా మర్చిపోయినప్పుడే ఈ విధి అనేటువంటిది వాళ్లకు మనసు క్షిణితం లేకుండా అయిపోతుంది. విన్నావా? ఆ మనసు క్షిణితమైనప్పుడే వాళ్ళకంటూ ఒక యోగ్యత, అసలు ఏం చెయ్యాలి, నేను ఎలా పోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి యొక్క విధితత్వాలు మారిపోతాయి. ఆ విధితత్వాలు మారిపోయేసరికి ఏమీ అర్థం కాక వారు ఏమి చెయ్యానో తోచక అప్పులు కుప్పలుగా మారుస్తూ ఉంటారు. విన్నారా? భార్య మాట వినరు, పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు. అలా చాలా క్లిష్టమైన స్థితికి తీసుకువస్తారు. ఎందుకంటే నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని అంటే ఎవరంటారా అంటే ఎక్కువ మృగశిర నక్షత్రం వారికి విపరీతమైన కోపిష్టి వాళ్ళు. సంపాదన ఎలా ఉంటుంది స్వామి వాళ్ళది? సంపాదన నార్మల్గానే తల్లి. ఎంత చెప్తున్నా, అప్పులు కుప్పలుగా మారుతూ ఉంటే ఇంకా సంపాదన ఎక్కడిది వారికి? పాపం ఎంత ప్రయత్నం చేస్తున్నా వారు కొన్ని సమస్యల నుంచి బయటికి రాలేకపోతారు. అందుకోసమే ఏం చేస్తారంటే ఈ యొక్క విధితత్వంలో ఉండేవారు ఎక్కువగా కుజుడి యొక్క ఆరాధన వల్ల, కుజుడి యొక్క అనుగ్రహం వలన, ఇది కుజుడికి వాడేటువంటి గంధము తల్లి. తెలుసా? ఎప్పుడైనా ఎర్రగంధము విన్నావా? పేరు ఎర్ర చందనం విన్నావు కానీ ఎర్రగంధం విన్నావా? లేదు గురువుగారు, ఇదే మొదటిసారా చూడడం? దగ్గర పెట్టుకో ఒకసారి. అట్లా కాదు, చేయితో ఇట్లా తీసుకో, దాని ఒక్కసారి వాసన చూడు. చాలా సుగంధం స్మెల్ వస్తుంది స్వామి. అంటే గంధం స్మెల్లే గానీ ఇంకా స్మెల్ ఇంకా కొంచెం వెరైటీగా మంచిగా ఉంటుంది. అవునా? అది గనక వాడితే ఎప్పటి నుంచో ఉండేటువంటి రోగాలు ఉంటాయి కదా,
దాన్ని నిత్యంగా వాడుతూ ఉండాలి. అది కూడా ఎలా అంటే సూర్య నమస్కారాలు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి లేదా సూర్యుడికి అర్ఘ్యం వదిలి దాన్ని ఎప్పుడైతే మనము ఆహ్, అర్ఘ్యము తడి చేతికుంటది గదా! దాన్ని ఎప్పుడైతే నువ్వు నుదుటి మీద ధరిస్తావో మనలో ఉండే రోగశక్తి నిరోధకమయ్యి మనకు కావాల్సినటువంటి ధనానుగ్రహాన్ని గూడా ఇస్తాడు. కేవలం ఆ శక్తి ఉన్నది దేనికయ్యా అంటే ఆ ఒక్క ఎర్ర గంధానికి. మరి ఇది ఎక్కడా దొరకదు కదా స్వామి. ఎలా? అదెక్కడా దొరకదు తల్లి. అది కేవలం నా దగ్గరనే ఉంటది. అది గూడా ఎలా అంటే దాన్ని తయారు చేశాక ఒక 3 మాసాలంటే 90 రోజుల పాటుగా అమ్మవారి దగ్గర ఉంచి విశేషమైన పూజలు దానికి గావించిన తర్వాతనే ఇప్పుడు జాతకాలు చూసుకోవడానికి మా దగ్గరకొస్తూ ఉంటారు గదా! అప్పుడు వాళ్ళ పరిస్థితిని తీసి వారికది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మాకు. విన్నారా? అది అలా ఇచ్చిన తర్వాత వారు దాన్ని ఎప్పుడైతే ధరిస్తూ ఉంటారో దానికి సకల యోగ్యత అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది. అందుకే ఆ సూర్యగంధాన్ని ఎంత వాడితే అంత మంచిది. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి మంచి జరుగుతుంది స్వామి? మృగశిర నక్షత్రం వారు ఇంటి దగ్గర ఎక్కువగా ఎర్ర దారం ఉంటుంది కదా తల్లి. ఎర్ర దారాన్ని ఓం కుజగ్రహాయ నమః అనుకుంటూ ఒక 6 ముళ్ళు వేసి అంటే 6 దారాలు తీసి 6 దారాలు కలిపి 6 ముళ్ళు వేసేసి వాడిని అలానే పట్టుకొని వెళ్ళేసి కుజుడి యొక్క నవగ్రహాలలో ఉండే కుజుడి దగ్గరికి వెళ్ళేసి ప్రదక్షిణాలు గావించి ప్రదక్షిణ చేసిన తర్వాత అది స్వామివారి మీద వేసేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది తల్లి. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మృగశిర నక్షత్రం వారికి చక్కటి పరిహారాలు తెలియజేశారు స్వామి. అలాగే వాళ్ళు పెట్టుకోవాల్సిన ఎర్రగంధం కూడా మాకు అందించారు. సుగంధ భరితంగా ఉంది ఇది. ఓపెన్ చేసి నేను పట్టుకోగానే ఒక ప్రశాంతమైన ఇదైపోయింది. లోపల మనసు అంతా ప్రశాంతమైపోయి, నిశ్చలంగా ఉండే మనసు ప్రశాంతంగా అయిపోయి, భగవంతుని అందు నిమగ్నమైపోయి మంచి పూజలు, వ్రతాలు చేసే వైబ్ ఉంటుంది చూడండి.